హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ ఆటిజం కిడ్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అస్సలు చూడరు సార్. మనం ఇప్పుడు ఇలా ఇంటరాక్ట్ అవుతున్నాం కదా సార్, కిడ్స్ వారి నుంచి మనం ఇది ఎక్స్పెక్ట్ చేయలేం సార్. అలాగే చేసిన పన్నే పదే పదే చేస్తూ ఉంటారు, స్లోగా చేస్తూ ఉంటారు, ఏదైనా పెద్ద శబ్దాలు వస్తుంటే భయపడుతూ ఉంటారు సార్. ఇలా అయితే రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి సార్. సార్ ఎందుకు ఇలా చూడలేరు అంటారు? అయితే ఏందంటే ఈ కాలంలో ఆటిజం కేసులు బాగా పెరుగుతున్నాయి. అయితే ఏందంటే దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏముంటదంటే కారణం, అమ్మకి గర్భావస్థలో టెన్షన్లు ఉన్నాయి. గర్భావస్థలో టెన్షన్లు కాకుండా స్ట్రెస్ బాగా ఎక్కువ, నిద్ర సరిగా లేదు, ఏదైనా మెడికేషన్స్ మీద ఉన్నారు, అప్పుడు కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. మళ్ళీ జర లేట్ పిల్లలు ప్లాన్ చేసుకోవడం, కొందరికి 40 తర్వాత 38, 39, 40 ఆ ఏజ్ తర్వాత ప్లాన్ చేసుకుంటారు కదా, అప్పుడు కూడా వస్తాయి. కానీ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఛాలెంజ్ వస్తుంది అంటే ఈ పిల్లల్ని ట్యాకల్ చేసుకోవడం. అసలు ఎందుకంటే వీళ్ళకు విపరీతంగా టాలెంట్ ఉంటుంది. మళ్ళా ఇప్పుడు నా కాడికి మొత్తం లోకం నుంచి పేషెంట్లు ఉన్నారు ఆటిజం వాళ్ళు. కొందరు పెయింటింగ్ మంచిగా వేస్తారు, కొందరు స్పోర్ట్స్ లో మంచిగా ఉంటారు, కొందరు సింగింగ్ లో మంచిగా ఉంటారు, కొందరు డాన్స్ లో మంచిగా ఉంటారు. అంటే వాళ్ళకన్నా మంచి డాన్స్ ఎవరు చేయరు, వాళ్ళకన్నా మంచి సింగింగ్ ఎవరు చేయరు, అట్లా టాలెంట్ ఉంటది. కానీ ఏంది అంటే బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. అయితే ఏందంటే దాంట్లో ఒక సిమ్టమ్ ఏముంటుంది అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరు వాళ్ళు. ఇప్పుడు ఆటిజం డయాగ్నోసిస్ లో కూడా ఇది ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్ అన్నమాట. ఇప్పుడు బాబు మీతో కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడతలేరు, లేదంటే మీరు చెప్పేదానికి సరిగా రెస్పాన్స్ ఇస్తలేడు, మన లోకంలో వాడు ఉంటుండు అంటే అది సోషల్ కూడా ప్రాబ్లం ఉంటుంది, సోషల్ యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకు. అయితే జర అది ఉంటది ప్రాబ్లం. అయితే ఈ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎందుకు చూడరంటే వీళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది ఒకటి. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే ఇట్లా డైరెక్ట్ చూస్తే ఐ కాంటాక్ట్ వస్తే వాళ్ళకు ఎమిగ్డాలా అనేసి ఒక సెంటర్ ఉంటుంది బ్రెయిన్ లో, అది యాక్టివేట్ అవుతుంది. ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ క్రియేట్ చేస్తుంది. అది అంటే చేసేది ఉంటే చెయ్యి, లేకపోతే కథం ఇంకా అట్లా అది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ మనలో కాదు, దానివల్ల అవుతుంది అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా చూస్తారు కదా, హైపోథెలామస్ అనేసి ఒక గ్లాండ్ ఉంటుంది మన బాడీలో. ఓకే సార్. ఆ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఆ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ చేపిస్తుంది. ఓకే. కార్టిజోల్ ఎడ్రినల్ కార్టెక్స్ మీద రిలీజ్ అవుతుంది, కిడ్నీల కాడ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ చేపిస్తుంది. అది రిలీజ్ చేపిస్తే ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది వాళ్ళకు. అందుకే వీళ్ళు జర చూడ్నికి జర భయపడతారు. మళ్ళా ఏమంటారు, హోమియోపతి వాడడం వల్ల ఇవన్నీ మంచిగా అవుతాయి. ఇట్లా ఒక ఏమంటారు ఆఫ్రికన్ కంట్రీ ఉండే, ఏది మన కెనియా అనుకుంటా. అంటే బాబుకి ఆటిజం ఉండే, 3 ఏళ్ళు ఉండే బాబుకి. అయితే ఏమంటారు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నారు వాళ్ళు గుజరాతీ వాళ్ళు ఉండే. అంటే ఇండియన్స్ చాలా మంది గుజరాత్ వాళ్ళు అక్కడ ఉంటారు కెనియాలో. వాళ్ళ పిల్లోనికి ఈ ప్రాబ్లం వచ్చింది. అయితే మనం మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, ఇప్పుడు స్క్రీన్ని చూస్తుండు కదా, ఆ స్క్రీన్ని చూస్తుంటే మీది మినిమైజ్ చేసేస్తుండు వాడు, మీరు మాట్లాడేది వీడియో కాల్. ఎందుకంటే వానికి వేరేది చూడాలనుండి, ప్లస్ ఒక మనిషి ఇట్లా డైరెక్ట్ కనిపిస్తుండు అంటే ఐ టు ఐ కాంటాక్ట్ కూడా ఇస్తలేడు అని అన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పినా కదా ఇట్లా రావడానికి 100 కారణాలు ఉంటాయని. పేరెంట్కి అడిగినా నేను, మదర్ మాట్లాడుతుండే, మనకు ఏముందమ్మా మన పరేషాని అయిందా ప్రెగ్నెన్సీ టైంలో అంటే అవునైంది అన్నారు. ఏముండే అనేసి అడిగిన. వాళ్ళ ఆయనకి ఈ బాబు వాళ్ళ అమ్మకి కంటిన్యూ గొడవలు, మొత్తం ప్రెగ్నెన్సీ గొడవలు, ఇద్దరికి సెట్ అయితలేదు. ఆఖరికి సపరేట్ అయిపోదాం అనుకున్నారు, కానీ ఇప్పుడు పిల్లోనికి ఇట్లా ఉండేసరికి కలిసి ఉంటున్నారు. అయితే మనం చెప్పినాం ఓపికతోటి వాడండి. మెయిన్ ఏంది, ఇన్ని మెయిన్ స్ట్రీమ్కి తీసుకొని రావాలి. మెయిన్ స్ట్రీమ్కి తీసుకొస్తే మనకు పిల్లోన్ లైఫ్ సెట్ అయిపోయినట్టు అనేసి మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు హోమియోపతి డాక్టర్లు అన్నీ అడుగుతారు, ఏంది ఎట్లా ఎప్పుడు అన్నీ అడుగుతారు. అయితే అడిగి మనం మందులు ఇచ్చినాం.
భగవంతుడి దయతోటి ఇది మంచిగా అయిపోయింది అట్లా. ఇప్పుడు ఓకే. నార్మల్ స్కూల్ కి పోతుండు, అందరిలాగే అందరిలాగానే ఉన్నాడు అట్లా. మెడిసిన్స్ వాడడంతో పాటు పేరెంట్స్ కి ఇంకేమైనా యాక్టివిటీస్ ఎలా చెప్పారు సార్? ఎలా చెప్పినామంటే ఆల్రెడీ ఈ పిల్లోనికి థెరపీలు నడుస్తుండే అన్నమాట. మనం ఏమంటామంటే మీరు హోమియోపతి వాడుతున్నారు, హోమియోపతి తోటి మంచి బెటర్మెంట్ ఉంటది, ఓకే సార్, మీరు అఫోర్డ్ చేయగలుగుతారు అంటే మీరు థెరపీలు చేసుకోండి. ఇప్పుడు కొందరు ఏమంటారు, ఇప్పుడు ఏడా మన కరీంనగర్కి వెళ్ళి ఒక పిల్లోని తెచ్చినారు. వాళ్ళు ఏమన్నారు, మాకు చాలా కాస్ట్ అవుతుంది, నెలకు 20,000 30,000 అవుతుంది, మాకు చాలా అంటే ఆయన ఏమన్నాడంటే నేను బంగారం కూడా అమ్మేసిన దానికోసం అనేసి. అయితే ఏంది అంటే ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ వేరే ఉంటది. మీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, మీ సిచ్యువేషన్ ప్రకారం మీరు ఏమేం చెయ్యగలుగుతారు. అఫ్ కోర్స్ కొందరు పిల్లల్లో థెరపీస్ తోటి కూడా బెటర్మెంట్ ఉంటది, బట్ మీకు ఏది సెట్ అవుతుంది మీరు అది చేయండి అని చెప్పిన. అట్లా ప్రతి ఒక్కరికి అట్లనే చెప్పాలి, ఇండివిజువల్. ఓకే, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.